ఈరోజు పోలీసుల పైన యంత్రాంగ పైన ప్రభుత్వం పైన చాలా అంటే చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడే వస్తే ముందు కూడా లైవ్లో చూశాను. చాలా అంటే చాలా విమర్శ చేస్తున్నారు. ఏదో నిరంకుశ ప్రభుత్వము, లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది, ఎమర్జెన్సీ ఉంటే మీరందరూ ఉండేవాళ్ళ, ఈరోజు మీ అందరితో మాట్లాడేవాడా? మీ అందరు కూడా లోపల ఉండేవాళ్ళు. సో అది అర్థం చేసుకోవాలి. చట్టం తను పని చేస్తుంది. డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను, మనము అక్కడ సెర్చ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళని అరెస్ట్ చేస్తాను, చట్టం ముందు పెడతాను, అప్పుడు చట్టం చూసుకుంటుంది. సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు, కానీ వాళ్ళు చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధారం లేకుండా చేయడం చాలా బాధము. డెఫినెట్లీ చట్టం తన పని చేస్తుంది. మహిళల గౌరవం గురించి అంటున్నారు కదా, రాత్రి ఎన్టీవీ దేవి ఇంటికి వెళ్ళి చాలా అసభ్యంగా బిహేవ్ చేశారని ఆమె చెప్తుంది. ఎన్టీవీ సీఓ వాళ్ళ వైఫ్ తోని కూడా చాలా అసభ్యంగా బిహేవ్ చేశారు. ఇది పోలీసింగ్, కరెక్ట్ పోలీసింగ్ అని అనుకుంటున్నారా? అంటే వాళ్ళు ఎందుకు కావాల్సిన వాళ్ళు కాదా? మనం పిలిపిస్తే రావాలి కదా. వాళ్ళు కాకుండా ఈరోజు ఒక మీ రిపోర్టరు మనము ఎట్లా పోవడానికి, రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు. ఏ ఆధార్ పైన పోతున్నారు? 5:30 టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు. కావాల్సింది ఆనే మనకు కోఆపరేట్ చేయాలి కాదానే, చేయకుండా ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు పోతున్నారు? మనం అలాంటి ఉన్నప్పుడు ఆయన ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఎందుకు మనకు కావాల్సిన వాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారనే ఈ రోజు కూడా పతా లేదు. ఎందుకు? చట్టం ముందు రండి కదా, చట్టంని ఫేస్ చేయండి కదా, అధికారం ముందు రండి. ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి. ఎందుకు పారిపోతున్నారు? ఏం కావాల్సింటే తీసుకొస్తారండి, చట్టంలో ఉంది. కావాల్సింది అంతే, నోటీస్ ఇస్తాను, రావాలి, వచ్చినప్పుడు మనకు పోతాను. ఇన్వెస్టిగేషన్ ఏం ఆధారం ఉంది దాని ప్రకారం చేస్తాను. మనం అదేం అట్లా ఏం లేదు, మనకు కావాల్సిన వాళ్ళు రావాలి, తీసుకొస్తాను. ఏముంది చట్టం? దేవి వస్తానని చెప్పి, దేవి వచ్చి అని చెప్పి ఎక్కడ పగలు కొట్టాను చెప్పండి, చూపించండి. వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా? కావాలి కదా. మీరు కరెక్ట్ ఉంటే రండి, ఇన్వెస్టిగేషన్కి సహకరించండి. మీరు తప్పు చేయకపోతే ఎందుకండి భయము? ఎందుకు భయము? మహిళా ఆఫీసర్ని ఇట్లా పరిస్తారా? ఏం ఆధారం ఉండదు మీ దగ్గర? వాళ్ళు ఎట్లా జీవించాలి? వాళ్ళ కుటుంబంలో ఎంత పరిస్థితి? సిట్ అంటేనే ఇన్వెస్టిగేషన్. సిట్ కంటే వేరే ఇన్వెస్టిగేషన్ కి సిట్ కి ఏం వేరే ఏం లేదు మేడం. సిట్ ఎందుకు వేయాలండి నోటీసు? మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను, ఎంక్వైరీ చేస్తాను, మీరు రండి. పిలిపించినట్లు రావాలి కదా. ఎందుకు పారిపోతున్నారు? ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్, నేను ఇప్పుడు మీ సిఇఓ గారు ఎక్కడ ఉన్నారండి? రావాలి కదా. చేస్తానండి. ఎక్కడైనా పోతే ఎక్కడున్నా పట్టుకొని వస్తాను, నేను చట్టం ముందు ప్రవేశపెడతాను. చట్టంలో చూసుకోండి మీరు. ఏది చట్టం తన పని చేస్తుంది. కావాల్సిన వాళ్ళందరూ కూడా తీసుకొస్తాను.